మాధవేంద్రపురి క్షీర్చౌర్ గోపీనాథ్ మందిరానికి వెళ్ళాడు. ఆ క్షీర్చౌర్ గోపీనాథ్ మందిరానికి వెళ్ళి ఇందాక నైవేద్యం జరుగుతుంది, కట్టనేస్తున్నారు. సేమ్ సిచ్యుయేషన్. పూజారి నైవేద్యం పెట్టి బయటకు వచ్చాడు. స్వామికి ఏమేమి నైవేద్యాలు పెడతారు? క్షీరాన్నం చాలా స్పెషల్, ఇక్కడ చాలా బాగుంటుంది. ఓ, నేను అది రుచి చూస్తే నా స్వామి కూడా నేను ఎట్ట పెట్టుకోవాలా? మళ్ళా ఆలోచన వచ్చింది. నైవేద్యం జరగకముందే నేను రుచి చూడాలనుకున్నానే, తప్పు కదా. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ పూజారి స్వప్నంలోకి భగవంతుడు వచ్చాడు. మాధవేంద్రపురి కోసము నేను కొన్ని కుండలు క్షీరాన్నం నా దోవతి వెనకాల దాచిపెట్టాను, పోయి అవి తీసుకెళ్ళి అతనికి ఇచ్చేసాయి. ఈ పూజారి లేచి గిలుకున్నాడు. ఇది నిజమా ఏంటి? ఇది అసలు భగవంతుడు ఏంటి ఆ నైవేద్యం కుండలు దాచిపెట్టుకోవడం ఏంటి? పోయాడు. ఆత్రాపుత్ర స్నానం చేసి ఆల్టర్లోకి వెళ్ళాడు, గర్భగృహంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఆ దోవతి వెనకాల చూస్తే కుండలు ఉన్నాయి. మనలో వికార భావన లేకపోతే భగవంతుడు ఇస్తాడు. అది మనకు చెడుపు చేస్తుంది అని భగవంతుడు ఇవ్వకుండా ఉంటాడు. ఇవ్వలేక కాదు, ఆయనకి ఇవ్వలేకేముంది, ఆయన దగ్గర లేనిదేముంది. అది మనకు మంచి చేస్తుందో చెడు చేస్తుందో తెలియదు. ఎవడన్నా సీరియస్ గా నేను భగవద్భక్తిని పొంది మోక్షాన్ని పొందాలా అనేటువంటి దృఢమైన నిశ్చయం ఉన్నాడు ఇవన్నీ తెలుసుకునే దానికి ప్రయత్నం చేస్తాడు. అట కాకుండా ఏదో నా జీవనం గడిచిపోవాలా అనుకునే వాడికి ఇవన్నీ ఎట్లుంటాయంటే ఏదో పిచ్చోళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. సో క్షీర్చౌర్ గోపీనాథ్ మాధవేంద్రపురి కోసం అవి దాచిపెట్టున్నాడు. ఏం తీసుకున్నాడు? అది తీసుకొని వీధిలో పోతా ఉన్నాడు. ఎవరయ్యా మాధవేంద్రపురి? ఎవరయ్యా మాధవేంద్రపురి? భగవంతుడు క్షీరాన్నాన్ని అతని కోసం ఆపాదించాడు. ఎవరు మాధవేంద్రపురి? ఎవరు మాధవేంద్రపురి? ఎవరు మాధవేంద్రపురి? ఈయనకి ఎక్కడో వినిపించింది. చౌల్ట్రీలో సత్రంలో పడుకొని ఉన్నాడు. ఏంటి నన్ను ఎవరో పిలుస్తున్నట్టున్నారు అర్ధరాత్రి ఏంటి అని చెప్పి లేచాడు. లేచి చూస్తే నేనేనయ్యా మాధవేంద్రపురి అన్నాడు. ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు పూజారి. ఇదేంటి స్వామి అని ఏమో నమస్కారం చేశాడు. ఏంటి అది? ఇట్లాగ భగవంతుడు నీ కోసం క్షీరాన్నాన్ని అపహరించాడు. నా కోసం అపహరించాడు. తీసుకో స్వామి అని తీసుకున్నాడు. తీసుకుంటే తర్వాత ఆ పూజారి అంటా ఉన్నాడు, మీ కోసం భగవంతుడు క్షీరాన్నాన్ని అపహరించారంటే మీరు సామాన్యమైన వ్యక్తులు కాదు. దయచేసి ఒక 4 రోజులు నా ఆతిథ్యంలో మా ఇంట్లో ఉండండి స్వామి అన్న. అబ్బే కుదరదండి. ఒక 15 రోజులు ఉండండి స్వామి అన్న. కుదరదండి. ఒక వారం రోజులు ఉండండి స్వామి. కుదరదన్నాడు. ఒక 3 రోజులు ఉండండి స్వామి. కుదరదన్నాడు. ఒక్కరోజు. ఎందుకయ్యా ఒక్కరోజు కూడా నా ఆతిథ్యంలో ఉండనంటున్నారు? నేనేమన్నా అంత పాపినా? భగవత్ సేవకునే కదా అన్నాడు ఆయన. అప్పుడు మాధవేంద్రపురి అంటున్నాడు, నా కోసం భగవంతుడు ఈ క్షీరాన్నాన్ని అపహరించాడు అన్న విషయం నలుగురికి తెలిస్తే వాళ్ళందరూ వచ్చి నన్ను పొగడ్డానికి ప్రయత్నం చేస్తారు. దానివల్ల నాకు అహంకారం వస్తుందో ఏమో. అసలు ఈ ప్రదేశాన్ని తక్షణమే నేను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ మనం ఆడేం జరగదు, కానీ మహిమల రాత్రి అని పెట్టుకుంటాం. మొదలు పెడితే రాత్రి ఉదయం దాకా చెప్తుంటాం మన మహిమలు. భగవంతుడు నాకు ఈ మహిమ జరిగింది, నాకు ఆ మహిమ జరిగింది, అది ఇది అని చెప్పి మహిమల రాత్రి. ఆడేం ఉండదు, పుట్టుటి కథలు. ఈడ నిజంగా జరిగితే అవన్నీ ఎవరికైనా తెలిస్తే నన్ను పొగిడితే అది నాలో అనర్థానికి దారి తీస్తుందేమో అని ఆయన వెళ్ళిపోయాడు. నేను చెప్పాను కదా ఒకసారి తిరుపతిలో
ఆ మాతాజీ పేరు ఏదో గుర్తులేదు నాకు, ఏదో అనసూయ అని ఏదో పెద్ద ఆమె. నేను ఒకరోజు ప్రవచనంలో స్ట్రాంగ్గా 4 నియమాల గురించి మాట్లాడుతూ ఉంటే ఆమె అట్లాగా చిన్న టెంపుల్ అప్పుడు డోర్ దగ్గర అటు నిలబడుకొని క్లాత్ వస్తుంది నన్ను. ఏంటబ్బా ఈమె అంత సీరియస్గా చూసేస్తుంది అనుకున్నాను. ప్రవచనం అయిపోయిన తర్వాత ఈ 4 నియమాలు ఇవన్నీ చెప్తున్నారు మీరు, కానీ కృష్ణుడు నేను చేపల పులుసు వండుతుంటే ఏ అనసూయ మామిడి ముక్కైవే అని చెప్తున్నాను. నాకు మరి మీరేమో కృష్ణుడు అడిగి తెచ్చుకుంటాడు నా దగ్గర, మీరేమో ఏది తినద్దు అంటారు. నాకేమో అర్థం కాదు. రోజు 16 మాలలు, కొంచెం అవకాశం ఉంటే 32 మాలలు కూడా చేసుకుంటున్నాం. ఒక్కరోజు ఏకాదశి అంటే 64 మాలలు చేస్తున్నాం. కానీ మనకు కనపట్లేదు. ఇంకోరోజు తులసికోట దగ్గరికి వచ్చేస్తున్నాడు భగవంతుడు. ఈమెంత అదృష్టవంతురాలు. సో ఒక్కసారి నాకేంటి అంటే ఎటువంటి వాళ్ళకి ఎట్ట చెప్పాలో కొంచెం పరమాత్మ మనం సరేలే వెళ్తా దేనికి అనుకున్నా కానీ భగవంతుడు ఒకళ్ళు. అవునండి మీ దగ్గరికి ఏమో వచ్చేట అన్నాడు, నా దగ్గరికి వచ్చి ఇంకో రకంగా చెప్పాడు మీ గురించి అన్నాడు. ఏం చెప్పాడు నా గురించి అన్నాడు. దీనికి చెప్పా చాపల్యం చచ్చే వయసు వస్తున్నా కానీ తగ్గట్లేదు, రేపు నరకంలో ఏం చేయాలి దీన్ని అని చెప్పాడు అన్న. మీకేం చెప్పుండాడు, నువ్వు ఏ మాలాగేలా చేయవు, నీకు వచ్చి డోర్ దగ్గర నిలబడుకొని ఆ ముక్కే ఈ ముక్కే అని చెప్తాడు, మరి రోజు నేను 16 మాలలు చేస్తాను నాకు చెప్పడా అన్నా. ఇట్లాగా అందుకనే ప్రభుపాదులు వారు చెప్పారు, ఈ టెస్ట్ మనీస్, ఈ మహిమల గురించి ఒకవేళ నీ జీవితంలో జరిగిన ఏం చెప్పద్దు, ఇంకోటి దాన్ని మిస్యూజ్ చేస్తాడు. అందుకనే మనం వాటి గురించి పెద్ద చర్చించం. అసలు ఒక రకంగా చెప్పాలంటే భక్తుడి జీవితంలో ప్రతిరోజు ఒక మహిమే. ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే మహిమే, భగవంతుడు ఆయన దర్శనం చేసడానికి అవకాశం ఇచ్చాడంటే మహిమే, ఆయన నామం చేయగలుగుతున్నామంటే మహిమే, ఆయన ప్రసాదం స్వీకరించగలుగుతున్నామంటే మహిమే, గాలి పీల్చగలుగుతున్నామంటే మహిమే. మహిమ లేనటువంటి సందర్భమే లేదు. అందుకనే ప్రభుపాదుల వారిని ఒక భక్తుడు అడుగుతాడు, భగవంతుడిని మీరు చూడగలరా? ఎట్ట చూడలేవు చెప్పాడు. ఎట్ట చూడలేవు, 24 hours నేను చూస్తున్నానన్న ప్రభుపాదులు. తాగే నీటిలో రుచి నేను అన్నాడు భగవంతుడు, ఆ నీళ్లు తాగినప్పుడు నేను భగవంతుని చూస్తున్నాను. సూర్యచంద్రులు నేనన్నాడు భగవంతుడు, ఆ సూర్యుడిని చంద్రుడిని చూసినప్పుడు నేను భగవంతుని చూస్తూ ఉన్నాడు. గాలి నేనన్నాడు, గాలి పీల్చినప్పుడు నేను చూస్తున్నాను. ప్రతి దాంట్లో రుచిని నేను అన్నాడు, నేను చూస్తున్నాను. ప్రతి దాంట్లో గంధం నేనన్నాడు, నేను చూస్తున్నాను అన్నాడు. ఎట్ట చూడకూడదు చెప్పండి అన్నాడు. భక్తుడు సర్వావస్థల యందు ఆ స్వామిని చూస్తూనే ఉంటాడు. ఆ చూసేటువంటి దృష్టి వాళ్ళ గురువు ద్వారా ఆ భక్తునికి లభించింది. ఎట్ట చూడవలేవు నువ్వు చెప్పన్నాడు ప్రభుపాద. కానీ మనం డప్పు కొట్టుకోం. అంటే మాధవేంద్రపురి లీల విన్నాం, ఇంకొక ఆయన లీల విన్నాం, ఇంకోటి. మనం ఏంటి అంటే అసలు ప్రవచనం ఉద్దేశం ఏంటి, భాగవతాన్ని ఎందుకు చదవమని చెప్తున్నారు, శ్రవణం ఎందుకు చేయాలంటున్నారు, ఇవన్నీ దేనికి అంటే ఆ గొప్ప మహానుభావుల యొక్క ఉత్తమ లక్షణాలు నాకెప్పుడు వస్తాయి అని నువ్వు తప్పించాలా అనేటువంటి ఉద్దేశంతో నిన్ను భాగవతం చదవమంటున్నారు, ప్రవచనం వినమంటున్నారు. అంతేగాని ఈ వచ్చిన పాయింట్లని ఊరోళ్ళందరికీ నాకు మాత్రం ఏం లేదు అనుకునేదానికి కాదు. ఈ వచ్చిన పాయింట్లని ఊర్లో వాళ్ళందరికీ నాకు కాదు, దానికి కాదు, నాకు అది ఔషధం, ఆ సందేశం ఔషధం. ఆ ఔషధాన్ని నా జీవితంలోకి తీసుకొని నేను ఎట్లా ఉద్ధరింపబడాల, దానికోసం. ప్రవచనమైన గురువు దగ్గర ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడమైనా అదేంటి అంటే మన జీవితంలో అది ఒక ట్రీట్మెంట్, వైద్యం. దాని ద్వారా మనలో ఉన్నటువంటి భవరోగాన్ని తొలగించుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా.